నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. సో ఇప్పుడు మన ముందు ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. సో తన స్వభావం ఏంటంటే సూటిగా మాట్లాడడం. సో అంతేకాకుండా సినిమాల మీద, రాజకీయాల మీద తన అభిప్రాయాన్ని నిక్కచ్చికంగా తెలియజేస్తారు. సో ఆయన వచ్చేసి దాదాపు 100కి పైగా సినిమాలు చేసి ప్రొడ్యూస్ చేశారనమాట. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ అయిన రామ సత్యనారాయణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వెల్కమ్ టు సాక్షి సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సినిమా పరిశ్రమ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఇంత పెద్ద సీనియర్ ప్రొడ్యూసర్ అనమాట. చాలా సినిమాలు చేశారు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చూశారు మీరు. అసలు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో అందరితో మీరు వర్క్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చిన్న సినిమాలు ఎందుకు రిలీజ్ కావడం లేదు? అస్సలు ఎందుకు, ఏం ప్రాబ్లం అవుతుంది? అదే మీరు చెప్పినట్టుగా పెద్ద ప్రొడ్యూసర్ కాదు, కానీ చిన్న ప్రొడ్యూసర్ని సీనియర్ ప్రొడ్యూసర్ అండి. 100 సినిమాలు పైకి తీసాం కాబట్టి సినిమాల్లో కష్టకాలన్నీ క్లియర్గా తెలిసిన విషయం. ఇప్పుడు యాక్చువల్ పూర్వం ఏంటంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆడితే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా అయ్యేది. ఇప్పుడు పెద్ద సినిమా కూడా వచ్చి ఆడకుండా చిన్న సినిమాగా వెళ్ళిపోతుంది. అంటే ఫ్లాప్ అయితే చిన్న సినిమా అవుతుంది. అలాగే చిన్న సినిమా రాంబాయ్ లాంటి సినిమా చిన్న సినిమాగా వచ్చి హిట్ అయితే అది పెద్ద సినిమాగా 20 కోట్లు కలెక్ట్ చేసింది. కాబట్టి ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా చెప్పలేని పరిస్థితులు ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అయితే మనం అనాదిగా చాలా విషయాలు చాలాసార్లు మాడుకున్నాం. సినిమా సక్సెస్ అనేది ఓన్లీ ఆ కలెక్షన్స్ బట్టి తప్ప క్యాస్టింగ్ బట్టి కాదు, బడ్జెట్ని బట్టి కాదు. ఈవేళ ఏమైందంటే మరీ ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు తీసిన సినిమాలే 80% ఉంటాయి. అంటే సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 150 సినిమాలు ఒక 2 కోట్లు, 3 కోట్లు తీసిన సినిమాలు ఉంటాయండి. ఓ పైన 10% అంటే ఒక 20 సినిమాలు 5 కోట్లు, 10 కోట్లు చేసిన సినిమాలు ఉంటాయి. ఒక 10% 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు అలా అన్ని ఇంకా బాగా పెద్ద సినిమాలుగా ఉంటున్నాయి. ఈవేళ ఏంటంటే యాక్చువల్గా ఈ సంవత్సరం 2026 మేలో మే అంటే పెద్ద సినిమాల పండుగ అండి. ఖచ్చితంగా సమ్మర్లోనే హాలిడేస్ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన సినిమాలు ఇంచుమించుగా అన్ని బాగా అండి. ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ నోచుకోలేదు. ఎందుకు అలాగా? వాళ్ళ సమస్యల వల్ల. ఇప్పుడు పెద్ద అనే సినిమా ఉందండి, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సాంకేతికంగా వాళ్ళకి ఫినిష్ అవ్వలేదు కాబట్టి రిలీజ్ చేయలేదు. అలాగా అది వెనక్కి వెళ్ళిపోయింది. అయితే పోనీ పెద్ద సినిమాలు లేవు కాబట్టి చిన్న సినిమాల పండుగ అనుకుని రిలీజ్ చేస్తే ఏ సినిమా అట్లా ఎంత బ్యాడ్ లక్ అంటే గాయపడ్డ సింహం సినిమా రిలీజ్ అయింది లాస్ట్ వీక్. అంటే ఏ సినిమా గురించి అయినా రివ్యూలు కూడా మనం ముందుగా మాట్లాడుకుంటే ఆ సినిమాకి నష్టం వస్తుంది. సినిమా రిలీజ్ అయిపోయిన 4 రోజుల తర్వాత మాట్లాడుకుంటే దానికి ఇబ్బంది ఉండదు. సార్, గాయపడ్డ సింహం గురించి మీరు మాట్లాడారు కదా, దానికోసం ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేశారు. అసలు ఎక్కడ చూసినా ప్రమోషన్సే, అయినా కూడా ఎందుకు హిట్ అవ్వలేదు? అదే చెప్తానండి. అంటే ప్రేక్షకుడు మీకంటే నాకంటే చాలా తెలివైనడు. మీరు అబద్ధంగా ఎన్ని ప్రమోషన్ చేసినా లేదా నిజంగా ఏ ప్రమోషన్ చేయకపోయినా ఒరిజినల్ గా కంటెంట్ ఉంటే కూడా జనం చూస్తారు. అలాగా జేడి చక్రవర్తి గారు ఈ సినిమా గురించి నాకు తెలిసి తరుణ్ భాస్కర్ కంటే ఎక్కువ కష్టపడ్డారండి ఆయన. ఈ సినిమాకి 91 ఇంటర్వ్యూలు చేశారండి ఆయన. అదే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆ గాయపడ్డ సింహం ఇంటర్వ్యూ. అందరూ ఏమనుకున్నారంటే జేడి చక్రవర్తి గారే మెయిన్ లీడు, జేడి చక్రవర్తి గారి సినిమాకి ఎంత బరువు మోసారు అనుకున్నారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక రివ్యూ ఒకతను రాశాడు, జేడి చక్రవర్తి గారు ఇంటర్వ్యూ చేసినంత సీన్ ఆ సినిమాలో లేదు, కానీ ఆయన సినిమా గురించి అంత ఎక్కువ ఆయన ఇది పడ్డారని. అది నేను జేడి చక్రవర్తి గారిని అడిగా, ఏంటంటే సార్ అంటే ఏమన్నారంటే, ఒక చిన్న సినిమా పెద్ద సినిమా మంచి సినిమా చెడ్డ సినిమా కాదు, మనం ఒక సినిమా పని చేసినప్పుడు ఆ సినిమాకి యాక్టింగ్ ఎంత చేసామో, రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నామో, ప్రమోషన్ కూడా చేయడం అనేది ఒక ఆర్టిస్ట్ గా నా బాధ్యత. ఆ తరుణ్ భాస్కర్ వాళ్ళు నన్ను కోరారు కాబట్టి నేను ప్రమోషన్ చేశాను. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నా అకౌంట్లో లేదు. అది ఎందుకంటే ఆ సినిమాలో ఆయన మెయిన్ హీరో కాదు, రెండోది ఆయన డైరెక్టర్ కాదు, ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఆ సినిమాకి ఆయన ఒక మంచి ఆర్టిస్ట్. ఆ తరుణ్ భాస్కర్కి ఆయనకున్న అప్లికేషన్ కొద్దీ ఆ సినిమాలో ఆయన యాక్సెప్ట్ జరిగింది. మరి ఇదే సినిమా హీరో జేడి చక్రవర్తి గారు ఇంతకుముందు సినిమా తీశారు, పవన్ సాదిక్ డైరెక్షన్లో సినిమా చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిందండి. అంటే కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అది యాక్చువల్గా అది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్గా తీశారు. అది సూపర్ హిట్ అయింది. ఇది మరి అంత హిట్ అవ్వాల. అంటే రివ్యూవర్స్ కూడా సినిమా శుక్రవారం రిలీజ్ అయితే శుక్ర, శని, ఆదివారం 3 రోజులు ఆ సినిమాని ప్రేక్షకులు వదిలేయాలి తప్ప ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళు కష్టపడతారు. అదే నేను అడుగుతున్నా సార్. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, యూట్యూబ్ లో చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉంటారనమాట. సినిమా రిలీజ్ అయితే వాళ్ళ అభిప్రాయం. సో ఒక వ్యక్తి అభిప్రాయం అంత పెద్ద సినిమాను మొత్తం కిల్ చేసేస్తుంది కదా. సో అందరూ రివ్యూ చూసి వెళ్తున్నారు కదా. కిల్లర్స్ అంటారు వాళ్ళని, సినిమా కిల్లర్స్ అంటున్నారు. సో ఒక వ్యక్తి అభిప్రాయమే కదండి అది రివ్యూ. అతని అభిప్రాయం.
దాని గురించి ఇంటర్వ్యూ అతను చెప్పక్కల. అంటే అతని ఛానల్‌లో అతను బతకడం కోసం ఒక సినిమా గురించి మాట్లాడడం అనేది నా దృష్టిలో తప్పు. అవును. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను. నేను రివ్యూ చెప్పట్లేదు. సినిమా రివ్యూ అనేది రిలీజ్ అయిన వెంటనే చెప్పకూడదు. శుక్ర, శని, ఆదివారాలు ప్రేక్షకులు వదిలేస్తే వాళ్ళు అంతకుముందు ఆ ప్రొడ్యూసర్ చేసిన ప్రమోషన్ కానివ్వండి, ఆ సినిమాలో ఉన్న కంటెంట్, ట్రైలర్ ఇవన్నీ కూడా జనాన్ని రప్పిస్తారు థియేటర్‌కి. నువ్వు థియేటర్‌కి వద్దాం అనుకున్న వాడిని కూడా ఆపేసేలాగా రివ్యూ చెప్తే ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమా నిర్మాత కానివ్వండి, దర్శకుడు కానివ్వండి, దాని మీద ఎన్నో కళ్ళగినటువంటి టెక్నీషియన్ ఉంటారు. వాళ్ళందరూ చాలా డ్యామేజ్ అవుతారు. కాబట్టి నేను ఒక సీనియర్ ప్రొడ్యూసర్‌గా లేదా నేను రివ్యూ చెప్తాను. రివ్యూస్ ఎప్పుడు చెప్తానంటే సినిమా రిలీజ్ అయిన 1 వీక్ చెప్తాను. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ చూసేవాళ్ళు చూశారు. చూడని వాడు ఉంటే ఎవడైనా మనం చెప్పడంలో ఒకటెక్కడ దిగినా కూడా సినిమాకి అదృష్టి ప్లస్ అవుద్దని ఉద్దేశంతో చెప్తాను. అయితే సార్ మీరు రివ్యూవర్స్‌కి అందరికి ఒక మెసేజ్ ఇస్తారా ఈ ఇది మీ సందర్భంగా? ద్వారా ఇచ్చేది మెసేజ్ అండి, రిక్వెస్టే. మళ్ళీ నేను ఏదైనా తిట్టి అనుకున్నాను నన్ను తిడతారు కింద. అందరూ తిట్టట్లా. మనం సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం. మనం అంటే మీరు, నేను, ఆ రివ్యూవర్ అందరూ కూడా సినిమా మీద ప్రపంచం సినిమా మీద బతుకుతున్నప్పుడు ఆ సినిమా నోట్లో మట్టి కొట్టకూడదు. మనం సినిమా బతికించడానికి ప్లాన్ చేయాలి. అది పడిపోతున్న సినిమాని ఎలా లేపుదామని ప్లాన్ చేయాలి. లేచిన తర్వాత బతికిన తర్వాత అప్పుడు మనం మీ అభిప్రాయాలను తెలియజేయండి, తప్పులేదు. అంటే వాక్ స్వాతంత్రం ఉంది, మేము ఎందుకు మాట్లాడకూడదు అంటే నేను దానికి లాజిక్ లేదు. మాట్లాడండి, ఎందుకు మాట్లాడకూడదు, అందరూ మాడచ్చు. కానీ ఒక 4 రోజులు టైం ఇవ్వండి. ఆ సినిమా ఒక 100 రోజులు షూటింగ్ చేసి, 100 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి, 100 రోజులు ప్రమోషన్ చేసి, ఒక సంవత్సరం పాటు ప్రతి నిర్మాత, దర్శకుడు, టెక్నీషియన్ కష్టపడి పనిచేస్తాడు. అతను తీసిన సినిమాని థియేటర్లో చూస్తుందాం అనుకుంటాడు. వెబ్ సిరీస్ కోసం, యూట్యూబర్ కోసం సినిమాలు తీసి ఉంటాయి, అవి వేరు. ఇది థియేటర్లో రిలీజ్ చేసే సినిమాకి ఎక్కువ కష్టం ఉంటుందండి. ఆ కష్టాన్ని ప్రతిఫలం అనుభవించాలంటే హ్యాపీనెస్ ఉండాలంటే కనుక ఆ థియేటర్ 70 mm థియేటర్లో సినిమాని ప్రేక్షకుల్లో ఆడు కూడా కూర్చొని చూస్తే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. అందుకని ఆ సినిమాని బతకనిద్దాం. బతికిన తర్వాత 1 వీక్ పోయిన తర్వాత మీ స్వాతంత్రాన్ని, మీ ఉన్న వాక్ స్వాతంత్రాన్ని ప్రకటించండి. సినిమాని తిట్టండి, తప్పు చేస్తే డైరెక్టర్ కొట్టండి, ఏం పర్లేదు, ఏదైనా చేయండి మీ ఇష్టం వచ్చినట్టు. కానీ బతికే సినిమాని పుడుట్లోనే మన పిల్లల్ని చంపేయడం అంటారు చూడండి, అలాంటి చేయటం వల్ల ఏంటంటే సినిమా బతకదు. కాబట్టి ఎగ్జిబిటర్ కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ కట్టారు, డిస్ట్రిబ్యూటర్ లక్షలు పెట్టి సినిమా కొన్నాడు, ప్రేక్షకుడు 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ కొనుక్కున్నాడు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే సినిమా చూడాలి. ముందు చూసిన తర్వాత బాగుందో బాగోలేదు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రివ్యూవర్ మాటలు విని కొంతమంది ప్రేక్షకులు వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోతుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అదే రివ్యూ ప్రేక్షకులు చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు బాగుంది అని చెప్తే చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, బాగాలేదు అని చెప్తే చూసేవాళ్ళు ఆగిపోవాలి ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఊగుతూ ఉంటారు, వెళ్ళనా వద్దా, ఈ సినిమాకి వెళ్ళనా వద్దా, 150 బొక్క పెట్టినా వద్దా అని ఆలోచిస్తుంటారు. ఎందుకు ఒకసారి రివ్యూ చూస్తే సరిపోలే అని రివ్యూ చూస్తారు, చూసి ఆగిపోతారు. అదే మీరు బాగుంది వెళ్ళండి, నమస్కారం పెడతాను, మా అబ్బాయిని హీరో చేశాను అని ఎవరు పెట్టినా జనం థియేటర్ రాలేదు. గతంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ అబ్బాయిని హీరోలు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా గురుగారు దాసన్ అంటారు, లేదా నిర్మాత కేఎస్ రామారావు గారు, లేకపోతే ఇలాంటి వాళ్ళ అబ్బాయిని పెట్టి నేను చెప్పేది ఇప్పుడు కాదు, 20 years బ్యాక్ వాళ్ళు సిన్సియారిటీగా సీరియస్గా సినిమా తీసినా కూడా జనం చూడలేదు. కాబట్టి ఎంఎస్ నారాయణ గారు, బాబుమోహన్ గారు ఇలా ఉన్నారు కదా, స్టార్స్ ఉన్నారు కదా, లేకపోతే దిల్రాజు గారు అబ్బాయి, శిరీష్ గారు అబ్బాయి ఉన్నారు, అబ్బాయి, వీళ్ళందరినీ పెట్టి సినిమాలు తీశారు. అవన్నీ జనం చూడలేదు. కారణం ఏంటంటే కంటెంట్ ఉంటే చూస్తారు, లేదా లేదు. కాబట్టి మనం ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళి జనాన్ని ఆపడానికి ప్రయత్నం చేసే రివ్యూస్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమాని బతికినేద్దాం, 3 రోజులు బతికినేద్దాం, 4 రోజులు మీ ఉన్న వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని మీ ఇష్టం వచ్చిన రివ్యూ చెప్పండి, తప్పులేదు. అంతే. సో ఒక వారం అన్నా ఆ సినిమాని అలా ఫ్రెష్ గా ఉంచితే ప్రేక్షకులు వెళ్ళి చూస్తారు. వారం తర్వాత రివ్యూవర్స్ మళ్ళీ తర్వాత రివ్యూ ఇచ్చుకోవచ్చు అనేసి నా రిక్వెస్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ డిమాండ్, రిక్వెస్ట్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఓన్లీ. అయితే సార్ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని మనం అనుకుంటుంటాం కదా, సో దాంట్లో ఎన్నో కోట్లు పెట్టి మనం దాన్ని తీస్తాము. అయితే ఆ నష్టాలు లాభ నష్టాలు రెండింటికి సేమే, కానీ నష్టాలు ఎక్కువ పెద్ద సినిమాకి ఎందుకు వస్తాయి? ఎక్కువ పెద్ద అమౌంట్ పెట్టారు కాబట్టి పెద్ద సినిమాలు వస్తాయండి. చిన్న సినిమాకి అమౌంట్ పెట్టుకుని అవి కూడా నష్టం వస్తుందండి. అంటే పెద్ద సినిమా అంటే ఒక మీరు అంటే 50 కోట్లు పెట్టి తీసారనుకోండి, అది బాగుంటే 60 కోట్లు చేస్తుంది, బాగోపోతే 25 కోట్లే చేస్తుంది. అది అప్పుడు 10 కోట్లు పోతుంది వాళ్ళకి. అదే చిన్న సినిమా 3 కోట్లు పెట్టి సినిమా తీసాడు అనుకోండి, పోతం వస్తే 4 కోట్లు పోతుంది, అంటే ఎక్స్ట్రా పోతుంది ఇంకా. అంటే 3 కోట్లు పెట్టుబడి, 1 కోటి రూపాయల ప్రమోషను, ఎన్ని కలిపి 4 కోట్లు పోతుంది, 1 రూపాయి కూడా రావట్లా. 90s పూర్వకాలంలో ఏముండేదంటే మినిమం ఎంతో కొంత సేఫ్ ఉండేది. అంటే ఒక శాటిలైట్, ఒక డిజిటల్, ఒక ఓటీటీ, అంటే అప్పట్లో ఓటీటీ లేదు కానీ అలాంటి అదర్ ఇన్కమ్స్ ఉండేవి. డబ్బింగ్ రేట్స్ అని, యూట్యూబ్ రేట్స్ అని, లేదా డిజిటల్ రేట్స్ అని అవన్నీ ఉండేవి. ప్లస్ థియేటర్కల్ రేట్స్ ఉండేవి. థియేటర్కల్ రేట్స్ మీద ఒక 25% 30% పోయినా మిగతా వాటి మీద కవర్ అయ్యేది. అది పోయి ఇప్పుడు ఏమైందంటే టోటల్గా సినిమా బాగుంటేనే కొంటున్నారు జనం,
అదర్ రైట్స్ అన్ని కూడా బాగోపోతే కొనట్లేదు. ఆ విధంగా నిర్మాత 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే 4 కోట్లు పోతుంది. పెట్టిన పెట్టుబడి కంటే 4 కోట్లు పోతుంది. ఒకవేళ అంత పోయిందనుకోండి, ఇంకా ఆ వ్యాపారుల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు అన్నీ అమ్మి, నేను కొంతమందిని ఇంటర్వ్యూ కూడా చేశాను, వాళ్ళు పొలాలు, ఇల్లు, బంగారు కూడా తాకట్టు పెట్టి మరీ తీస్తున్నారు. అవును. ఇంక దాని తర్వాత పరిస్థితి ఏంటి ఒకవేళ అసలు ఆడుకుంటే? అదే మళ్ళీ వ్యవసాయం చేసుకుని బతకడమే ఇంకా. కానీ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే సినిమా పరిశ్రమలో ఇలా నష్టాలు వచ్చిన వాళ్ళలో నష్టపోయినా కూడా సినిమా పరిశ్రమను వదలకుండా ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. ఎందుకు వాళ్ళు వేరే వ్యాపారం చేసుకోవచ్చు? మానంటోళ్ళు అంటే వేరే వ్యాపారం తెలియక అంటే దీనిలో ఏదో సాధిద్దామని వచ్చామండి, సాధించలేకపోయి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ అదిపోయింది, ఇక్కడ ఇది పోద్ది అని ఇక్కడే ఉండి కృష్ణానగర్ జూబిలీస్ రోడ్లు అంటే తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి ఎక్కడో జాక్పడితో కొట్టపోతామా, ఏదో సినిమా తీగిపోతామా ఉద్దేశంతో. అంటే నేను చెప్పేది నా గురించి అంటే ఇంకోళ్ళు అనటం ఇష్టం లేక నా గురించి అని అంటున్నా. మాలంటూ ఇక్కడే తిరుగుతుంటాం. ఇలా 20% ఉంటారు. తీసింది సినిమా ఫ్లాప్ అని తెలుసు, ఫ్లాప్ అవుద్దని తెలుసు, అయినా కూడా ఇంకా సినిమా గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దాన్ని సినిమా మీ దృష్టిలో ఫ్యాషన్ అంటారు, మా దృష్టిలో పిచ్చి అంటారు. ఓకే. అయితే వాళ్ళకి వేరే వ్యాపారాలు కూడా వస్తాయి కదా, అంటే ఏదో ఒక వ్యవసాయమో లేకుంటే ఏదో ఒక జాబో ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా, ఇందులో నష్టాలే వచ్చినప్పుడు. అంటే ముఖం మీద ఒకసారి రంగేసిన తర్వాత ఆ గ్లామర్కి అలవాటు పడిపోతామండి. అంటే మీరు లైట్ల ముందు ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఇది అలవాటు పడిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే బాధగా ఉంటుంది. మొన్న చోట ఇంటర్వ్యూ చూశాను నేను, మీ దాంట్లో వచ్చింది 30 లక్షల సినిమా తీస్తాను ఒక ఆయన వచ్చాడంట ఇక్కడికి. వస్తే ఆ డైరెక్టర్ ఏదో అతన్ని 1.5 కోటి పెట్టి 2 కోట్లు పెట్టి తీయించాడంట. ఇది వేరే దారి లేక గుంటూరు వెళ్ళి గుంటూరులో అతను కాఫీ హోటల్ పెట్టి హోటల్లో టీ అమ్మి కప్పులు కడిగి మళ్ళీ ఏదో కష్టపడి డబ్బు సంపాదించుకుని మళ్ళీ స్టేజ్కి వచ్చాడంట. స్టేజ్కి రావడం అంటే పాత డబ్బు అంతా సంపాదించాడు కాదు, మళ్ళీ బతకడానికి ఒక మార్గం ఏర్పడిందంట. దాని సినిమా తీయడానికి ఒకే ఒక సినిమా, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది, అది బడ్జెట్ పెరిగిపోయింది అని. ఇంకా అది డైరెక్టర్ వల్ల పోయిందా ఇంకోటి వల్ల పోయిందా అనేది మనం నెప వేయడం అనవసరం. అది మన ఇంటర్వ్యూలో చూసా. అంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కాదు, అతను ఎంతో భావోద్వేగంతో చెప్పాడు, నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, ఎవరో అవకాశం లేదు, సరే ఎవరో ఫ్రెండ్ వచ్చి నువ్వే ఆర్టిస్ట్గా సినిమా తీయచ్చు కదా అన్నాడు. 30 లక్షలు పెట్టి సినిమా తీశాను, అది కాస్త 2 కోట్లు అయింది, రిలీజ్ చేస్తే మొత్తం పోయింది. నేను మళ్ళీ మా ఊరు వెళ్ళి కాఫీ హోటల్ పెట్టుకుని కప్పులు కడుక్కున్నాను అని పెట్టాడు ఇంటర్వ్యూ. మీకు కొట్టండి దాంట్లో వస్తుంది. అవును సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఆయన పేరు, ఆయన తీసిన సినిమా కూడా మనము పేరు చెప్పొద్దు, కానీ నాకైతే అర్థమైంది. నిజంగా అది చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఆయన మొత్తం ఇంకా అన్ని అమ్మేసుకొని మళ్ళీ పైకి రావాలంటే ఆయన మానసికంగా ఎంత స్ట్రగుల్ అనుభవించుంటారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూసామండి, స్పిరిట్ అనే సినిమా అవుతుందంట. అది గొర్రెలు కావాల్సుకునే వాళ్ళు ₹1 కోటి పెట్టి ఆ గొర్రెలు గీరెలు అన్ని అమ్మేసి సినిమా మీద పేషెంట్ సినిమా తీశారట. వాళ్ళు ఎవరు కుర్రోళ్ళేం కాదు, పెద్ద వయసు వాళ్ళు, ఒక 50 సంవత్సరాల ఉన్న పెద్ద ఆయన భార్య, ఆయన భర్త ఇద్దరు కలిసి తీశారు. దాని పేరు స్పిరిట్ అని చూశాను పేపర్లో. అంటే ప్రభాస్తో స్పిరిట్ సినిమా అవుతుంది, అది వేరు, ఇది ఇంకో సినిమా అండి. ఇది అంటే ఎక్కడో పల్లెటూరులో ఉండి గొర్రెల వ్యాపారం చేసుకుని గొర్రెలు కాసుకుని వాళ్ళకి కూడా సినిమా మీద అంత ఫ్యాషన్ ఉందంటే మరి సినిమా ఎంత బలమైన శక్తితో చూడండి మరి. అవును, ఇన్ని కష్టాలున్నా మేము ఇక్కడ నుంచి మాత్రం కదలము అనేసి ఇక్కడే ఉన్నారంటే దాంట్లో ఏదో స్పెషల్ ఉందా? మేము చెప్పాం లైట్లు, కళలో లైట్లు పడితే నిద్ర పడదు. కొంతమందికి సాయంత్రం అయితే మందు పడాలి, మాకు లైట్లు పడాలి, మాకు లైట్లు పడాలి, ఫేస్ మీద రంగు పడాలి. అయితే సార్ ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారమే మనం వెళ్తే, సరే చిన్న సినిమా తీయలేక కొంతమంది అంత నష్టపడుతున్నారు, చిన్న 2-3 నిర్మాతలు కలిసి ఒక మంచి సినిమా తీయచ్చు కదా, ఒక పెద్ద సినిమా తీయచ్చు కదా, ఎందుకు అలా చేయట్లేదు? అదే మంచి సలహా అండి. ఇప్పుడు ఈవేళ మాకు వాట్సాప్ గ్రూప్లో ఎవడో ఇలాంటి సలహా చెప్పాడు. అయితే దీంట్లో సాధక బాధకాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు నేను పార్ట్నర్స్ అనుకోండి, అంటే ఊరికే సరదా చెప్తున్నాను, మీతో సినిమా తీయించాను కానీ 3 ఉన్నాం అనుకోండి, నాకు అభిప్రాయం ఉంటుంది, మీకు అభిప్రాయం ఉంటుంది, ఆయనకు అభిప్రాయం ఉంటుంది, ఈయనకు అభిప్రాయం. నాకు నా మైండ్ లో ఒక హీరో ఉంటాడు, మీకు ఇంకో హీరో ఉండొచ్చు, నేనే హీరో అనుకుంటున్నా, మళ్ళీ ఇంకోటి ఛాన్స్ ఎందుకు నా డబ్బు పోగొట్టుకుంటూ నేను మిమ్మల్ని హీరోని చేయటం అనుకుంటా. క్లాష్ అవుతుందంటారా? క్లాష్ అవుదా మరి. ఇది కాకుండా సపోజ్ నేను ఏదో ఆ అబ్బాయిని పెడదామంటే లేదు ఈ అబ్బాయిని పెట్టచ్చు కదా అంటాడు ఇంకొకడు. అంటే ఇది మా ఇద్దరికి సంబంధమైన విషయం అనుకోవచ్చు. లేదా ఆ అమ్మాయిని హీరోయిన్ పెడదామంటే కాదు కదా ఈ అమ్మాయిని హీరో పెడదాం అంటాడు. అది కాదు, మళ్ళీ ఇతని దగ్గర కథ ఉంటుంది, అతని దగ్గర కథ ఉంటుంది, దాంట్లో అతని దగ్గర డైరెక్టర్ ఉంటాడు, ఇతని దగ్గర ఇంకో హీరో ఉంటాడు. అంటే ఇలాగ రకరకాల, ఇంకా రిలీజ్ అవ్వకముందే తయారవ్వకముందే ఇక్కడే క్లాషెస్. అంటే 10 మంది కలిసి వంట వండితే అది చెడిపోద్ది, ఒకళ్ళే వండితే చెడిపోవచ్చు కానీ ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఒకళ్ళే సినిమా తీస్తే ఒకవేళ నష్టం వచ్చినా ఆ బ్లేమింగ్ వాళ్ళే తీసుకుంటారు, సరే నేను తప్పుడు నిర్ణయం తీసుకోండి ఉండే, కానీ ఇద్దరు ఉంటే ఖచ్చితంగా అది అభిప్రాయ భేదాలు అనేవి వస్తాయంటారు కదా మీరు. అంటే ఇలా అభిప్రాయ భేదాలు లేకుండా ఇద్దరు కలిసి సినిమాలు చేసి చాలా మంది ఉన్నారండి.
ఇప్పుడు అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకటే మాట ఉంటారు. అలాగే మీకు లోగడ మీరు సత్యనారాయణ సూర్యనారాయణ అని అడవి రాముడు సినిమా తీశారండి. అలా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా సినిమా తీశారు. ఎప్పుడు 90s లో. ఇప్పుడు 2026లోకి వచ్చాం. ఈ 30 సంవత్సరాల్లో 30 టెక్నాలజీ మారినాయి, రకరకాల అభిప్రాయాలు మారినాయి, మనుషులు మారారు, సినిమా స్టైలే మారిపోయిందండి. ఓకే. అప్పట్లో సినిమాలు తీసిన వాళ్ళు ఇప్పట్లో తీయలేకపోతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే ఒక పోకూరి బాబురావు గారని ఒక పేరు చెప్తాను. ఆయన ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్. అంటే ఒక మంచి కథలు, ఒక మంచి టెక్నిక్లు, నాలెడ్జి సినిమా మీద పట్టు ఉన్న నిర్మాతలు. అదే డబ్బు ఉంది, వాళ్ళేం ప్రాఫిట్ తీయలేదు, డబ్బు ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సినిమా తీయాలని తపన ఉంది, కానీ తీయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న సిస్టమేకి వాళ్ళు అటాచ్ అవ్వలేకపోతున్నారు. అలా బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. కేఎస్ రామారావు గారు ఉన్నారు, ఆయన ఫిలిం నగర్ కల్చర్ క్లబ్ ప్రెసిడెంట్ ఆయన. ప్లస్ ఆయన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారు, సిన్సియర్ ప్రొడ్యూసరు. అప్పట్లోనే క్రియేటివ్ కమర్షియల్ పేరు మీద ఛాలెంజీ, అభిలాష అలాంటి సినిమాలు సూపర్ హిట్లు 10 సినిమాలు తీశారు. స్టోర్ పోలీస్ స్టేషను ఇలా 100 బోర్డు సినిమా తీశారు ఆయన. అంటే సక్సెస్కి నిక్ నేమ్ ఏంటంటే కేఎస్ రామారావు గారు. అంత గొప్ప ప్రొడ్యూసర్ ఆయన. ఆయన సినిమాలు తీయట్లా, డబ్బు లేక కాదు. ఎందుకు అంటే సిస్టమ్కి అడాప్ట్ అవ్వలేక. వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. అప్పట్లో చిరంజీవి గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్లో ఉండేవారు, నువ్వు అనుకునేంత ఫ్రెండ్స్ వాళ్ళందరూ. వాళ్ళు ఆ స్టైల్లో సినిమా తీశారు. ఈ మధ్యకాలం కూడా తేజ ఐ లవ్ యూ అనే సినిమా తీశారు, దమ్ము అని ఒక సినిమా తీశారు జూనియర్ ఎన్టీఆర్ తోటి. అలా తీశారులేండి. అంటే గ్యాప్ తీసుకుని చేస్తున్నారు, రెగ్యులర్గా చేయలేకపోతున్నారు. అంటే ఈ టెక్నాలజీకి వాళ్ళు అడాప్ట్ చేయలేకపోతున్నారు. సరే, ఎవరినైనా హైర్ చేసుకొని వాళ్ళు నేర్చుకోకపోయినా వాళ్ళు ఆ టెక్నాలజీ సిస్టమ్ అండి. టెక్నాలజీ అంటే నేను చెప్పి ఎడిటింగ్ లైక్ కాదు, సిస్టమ్ అంటే ఇప్పుడు పూర్వం ఏంటంటే హీరో దగ్గరికి, డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గరికి హీరో వచ్చేవాడు పూర్వం. ఇప్పుడు ప్రొడ్యూసర్ హీరో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నేను చెప్పేది రేంజ్ ప్రొడ్యూసర్ లేదు. అలాగా సిస్టమ్ అంటే ఎవరిని కామెంట్ చేయట్లేదు, ఎవరి డిమాండ్ సప్లై కాదు కదా. అలాగా ఆయన డియర్ కామెడీ సినిమా తీశారు విజయ్ దేవరకొండతో. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సిన్సియర్ ప్రొడ్యూసర్లు కూడా ఈవేళ సర్వే అవ్వలేని పరిస్థితుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అప్పుడు సినిమా ఓపెనింగ్ కొబ్బరిగా కొడితే బయ్యర్లు అందరూ వచ్చి సినిమా నాది అని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళేవారు. సినిమా అయ్యేవాడికి 2-3 నెలలు 4 నెలలు పట్టేది. అప్పుడు దాకా ఉండేవారు. ఆ సిస్టమ్స్ ఉండే కొన్ని. ఈయన రీసెంట్గా ఈ మధ్య రాక్షసపురం ఒక సినిమా డబ్బింగ్ చేశారు, కన్నడలో హిట్ అయిన సినిమా. సపోజ్ అక్కడ చూసి ఆయన ఒక థింకింగ్ ఉంటుంది ఆయనకి, సౌండ్, రీరికార్డింగు, క్లైమాక్స్ ఏంటి ఇవన్నీ చూసిన ఆయన సినిమా చేశారు. అది ఆ సినిమా మే 15వ తారీఖున, ఈ నెల 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమా నేను కూడా చూసా, నిజంగా సినిమా బాగుంది. ఒక రీరికార్డింగ్ కానివ్వండి, ఒక సస్పెన్స్, మెయిన్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా చూసిన ఎవరికి అర్థం అది ఏంటి ఎందుకు జరుగుతుందని పోతే క్లైమాక్స్ ఏంటని చూస్తే మర్చిపోయింది అందరికి. అలా మంచి సినిమా తీశారు. అది మే 15వ తారీఖున విడుదలవుతుంది. ఆ సినిమాని ఆయన ఇప్పుడు ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తే ఎవరు పెద్ద పట్టించుకోలేదు. కానీ రోజుకి ఈవేళ సపోజ్ 5వ తారీఖు అనుకోండి, 10 రోజులు టైం ఉంది. ఆ 10 రోజుల్లోనే ఈవేళ ఆయనకి బ్రహ్మాండమైన బయ్యర్స్, బిజినెస్ వస్తుందండి. ఆయన ఏ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏ బయ్యర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనమే తీసి, మనమే డబ్బింగ్ చేసి, మనమే రిలీజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. దానికి టెక్నికల్గా మంచి టెక్నీషియన్ అందరినీ, భారతి బాబు గారు అని, చందు ఆది అని, మన సురేష్ కొండేటి గారు, వీళ్ళందరూ దానికి వర్క్ చేశారు. నేను దగ్గర నుంచి చూశాను ఆ సినిమా గురించి. నాకేం సంబంధం లేదు ఆ సినిమా. ఆయన కేఎస్ రామారావు గారు మా గురుగారు లాంటి ఆయన. ఆయన ఇప్పుడు చంటి లాంటి సినిమా తీసినప్పుడు మా థియేటర్ మా ఇంటి పక్కన ఉండేది. అప్పుడే సినిమా చూసి ఏమో ఎప్పటికైనా నేను ఇలాగా ప్రొడ్యూసర్ కాలిపోతానా, నేను ఎప్పటికైనా మద్రాసు వెళ్ళిపోతానా, అంత ఇన్స్పైరబుల్ సినిమా. అంటే అప్పుడు సినిమా తీర్చడానికి డబ్బు తెలీదు, డబ్బు లేదు, తెలీదు, సినిమా మీద ఏం లేదు. కానీ ఒక ప్రొడ్యూసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఆ రోజుల్లో చంటి అనే సినిమా. నేను చూసిన సినిమా కేఎస్ రామారావు గారు అనుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాము, 100 సినిమాలు తీసాము. అదే కేఎస్ రామారావు గారు పక్కన కూర్చొని భోజనం చేసే స్థాయికి నేను ఎదిగాను. గొప్పగా పట్టలేదు, ఆయనతో భోజనం చేశాను, గర్వపడుతున్నాను. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆ సినిమా ఈవేళ బయర్స్ అందరూ ఫోన్ చేసే ఆయనకి, మా జిల్లా ఏంటి అమ్ముతారంటే నమ్మను, సినిమా నేను చూశాను, బాగుంది, రిలీజ్ చేస్తాను అని డిస్ట్రిబ్యూటర్లు అందరినీ సెట్ చేసుకుని ఆయన రిలీజ్ చేస్తున్నారు 15వ తారీఖున. సినిమా క్రేజ్ అంటే ఒక బ్యానర్ వాల్యూ. అంటే ఈయన కేఎస్ రామారావు ఏదో మంచి సినిమా తీస్తాడు అని జనం ఎదురు చూస్తుంటారండి. ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్. సారీ టు ఇంటరప్ట్. అయితే ఎదురు చూసే టైంలో కూడా ఆయన తీయట్లేదు అంటున్నారు మీరు. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ క్లియర్గా అడుగుతున్నా, ఏం సిస్టమ్ మారిపోయింది? ఒక హీరో వచ్చి అవకాశాలు అడగాల్సింది పోయి ఇప్పుడు వీళ్ళే వెళ్ళి హీరో చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళేమో టైం ఇవ్వట్లేదు. అదే జరుగుతుందంటారా? ఈవెన్ హీరోయిన్ కూడా
సో అంటే అండి ఇప్పుడు పూర్వం ఉమ్, కృష్ణ గారు సంవత్సరానికి 15 సినిమాలు చేశారు. ఉమ్, చిరంజీవి గారు సంవత్సరానికి 6 సినిమాలు చేశారు. బాలకృష్ణ గారు సంవత్సరానికి 6, 7 సినిమాలు చేశారు. ఉమ్, ఆ రోజులు మా తెలిసిన రోజులు చెప్తున్నాను. సీతారామ కళ్యాణం ఆ రోజుల్లో బాలకృష్ణ గారు వరుసగా 6 సినిమాలు. ఉమ్, అలా చిరంజీవి గారు వరుసగా 6 సినిమాలు చేసేవారు. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు సినిమా చేసి ఎన్నాళ్ళైంది? బాలకృష్ణ గారు సినిమా సంవత్సరానికి చేసి ఒకటి. ఎన్నాళ్ళైంది? యూనియన్ ఎన్టీఆర్ సినిమా తీసి ఎన్నాళ్ళైంది? ఉమ్. ఆ హీరోలు ఆ స్టామినా పెరిగే కొలిది గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారండి. గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారు అండ్ సెలెక్టివ్ గా కూడా ఉన్నారు వాళ్ళు. మరి సెలెక్టివ్గా ఉంటే అన్ని ఉమ్, హిట్ అవ్వాలి కదా, ఎందుకు ఉమ్, అవ్వట్లేదు? అవ్వట్లేదు. అది అప్పుడు కృష్ణ గారు ఎందుకు ఇట్లు తీశారు అంటే, ఉమ్, నేను ఎవరిని కామెంట్ చేయట్లా, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మనం ఉమ్, కృష్ణ గారు కంపేర్ లాంటి చేస్తున్నాం. సూపర్ స్టార్ ఉమ్, సంవత్సరం 15 సినిమాలు తీయడం ఎంత ఎంత కష్టం అండి. ఉమ్. అంటే నెలకి ఒక సినిమా కూడా కాదు, నే- సంవత్సరానికి సినిమా 20 15 సినిమాలు రోజులకు అంటే ఒక సినిమా ఎలా అనుకోండి. ఎలా పాసిబుల్? ఆయన అప్పట్లో ఊటీ వెళ్తే 5, 6 సినిమా షూటింగ్ సాంగ్లు తీసుకొచ్చేవారు. వేసవకాలంలో ఇంట్లో పడుకోకుండా ఓన్లీ ఊటీలో ఉండేవారు ఆయన. వేసవకాలం వచ్చిందంటే ఊటీలో కృష్ణ గారు ఉంటారు. ఉమ్, ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ జయప్రద రమ్మని 2 సాంగ్లు చేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకో సినిమాలో హీరోయిన్ ఇంకో శ్రీదేవి వచ్చి 2 సాంగ్లు చేసి వెళ్ళిపోయేది. ఉమ్, ఆ కథ ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరో ఏంటి అన్నీ ముందుగా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి టకా వేసవకాలంలో డెన్లాల్లోనే ఆయన 10 సినిమాలు చేసేవారు షూటింగ్లు, 10 సినిమాలు సాంగులు చేసేవారు. ఇప్పుడు ఎందుకు ఈ పెద్ద హీరోలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఇప్పుడు ట్రెండీ హీరోస్ ఉంటారు యూత్, వీళ్ళు మేము ఈ సినిమా తీస్తాము అని మీరు అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు ఎలా అంటే రెస్పాండ్ ఎక్కువ అవుతున్నారు? కాలం సినిమా తీస్తే ఆడుతుందని నా ఉద్దేశం అండి. ఓకే. దానికి కారణం ఏంటంటే బాహుబలి, ఓ త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీశారు కదా తీస్తే 3 సంవత్సరాలు దాని గురించి మాట్లాడుకుంటారు అనేసి వాళ్ళ అభిప్రాయం. అనుకుంటారు. ఈ లోపు డబ్బు పెట్టినోడు కానివ్వండి, అంతా లేదా మునిగిపోతారు. అతను ఆ హీరో కోసం వెయిట్ చేసే హీరోలు ప్రొడ్యూసర్లు కానివ్వండి, అంటే మనకి పెద్దవాళ్ళ గురించి కామెంట్ చేసే అంత స్థాయి నాకు లేదు. కానీ Just మీ మీరు అభిప్రాయం. అడిగారు కాబట్టి సమాధానం చెప్తున్నా. నా అవును. అభిప్రాయం అది. ఉమ్, ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ బాగుండాలంటే ఏంటి, కలకలాడాలంటే ఏంటి అర్థం అండి? సినిమా రిలీజ్ అవుతుంటే రిలీజ్ అవుతూ ఉండాలి. ప్రేక్షకుడు వస్తాడు, బయ్యర్ వస్తాడు, డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, పబ్లిసిటీ వాళ్ళు వస్తారు, టీవీలో యాడ్లు వస్తాయి, ఉమ్, అలాగే రకరకాలు జరుగుతుంటాయి కదా. అవును. అందరూ స్తబ్దగా కూర్చుంటే ఏమొస్తాయి? ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఇండస్ట్రీ బాగుంది, 3 పూలు 6 కాయలుగా ఉంది అంటే అర్థం ఏంటంటే రెగ్యులర్గా సినిమా చూడాలి. ప్రేక్షకుడు కూడా సినిమా చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, చూపించేవాడు ఎదురుకు. ఇప్పుడు ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ చూపించడానికి తగ్గిపోతుంది. పెద్ద హీరో వచ్చిన చూద్దామని అనుకుంటున్నాడు. ఈలోపు ఓటీటీలని, ఫోన్లని ఇవన్నీ వస్తున్నాయి కదండి, వాటిలో సినిమాలు చూస్తున్నారు. అదే ఒక్కొక్క సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏదో ఒక కారణంగా అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకున్నాం నేను కాబట్టి. ఇంకొక ఎగ్జామ్ చెప్తా, అంటే ఆ. ఎవరిని కామెంట్ చేయట్లా. ఆ, బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే సినిమా రిలీజ్ అయింది. అవును. అతను నాగశౌర్య అనే హీరో. ఆ అబ్బాయి నాకు చాలా బాగా తెలిసినవాడు. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ మాకు చాలా వెల్విషర్స్, చాలా మంచివాడు. ఓకే. నేను కామెంట్ చేయట్లా, అంటే డిస్కస్ చేయటం వేరు, కామెంట్ చేయటం వేరు. ఎస్ ఎస్. ఎదరోడి మీద నేను బుర్ర చల్లట్లేదు నేను. అతను ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఆ డైరెక్టర్తో ఏదో ప్రాబ్లం వచ్చింది, ప్రొడ్యూసర్తో ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని పంచాయతీలు చేశారు, ఛాంబర్లో కూర్చోబెట్టి పెద్దలందరూ మాట్లాడారు. నేను కూడా మాట్లాడా ఓకే. హీరోతో, ఓకే. ఎందుకు ఇంకో 15 రోజులు షూటింగ్ ఉంది, మన మీ పేమెంట్ మీకు ఇస్తున్నారు, వాళ్ళు గొడవ లేదు, చేసేచ్చు కదా అంటే, నాకు అది నచ్చలేదు అంకుల్ అన్నాడు. నచ్చలేకపోతే ఎలాగని ఏది నచ్చలేదు? కదా, కథే నచ్చలేదు. అది సగం తీసిన తర్వాత ఆహా. వాళ్ళు ముందు చెప్పింది ఒకటి, అంటే ఇవన్నీ డిస్కషన్ కాదు, ఆహా. నేను ఎవరిని తిట్టట్లేదు, లేదు లేదు. చేశారు. సరే మొత్తం మీద దానికి మా దామోదర్ ప్రసాద్ గారు అని మా చాంబర్ ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ గారు దాన్ని ఏదో వయోమీడియాగా కూర్చోబెట్టి సెటిల్ చేసి, ప్రసన్న కుమార్ గారిని ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీ గారు, వీళ్ళిద్దరు కూర్చోబెట్టి ఆ సినిమాని ఒక పద్ధతిగా సెటిల్ చేసి మొత్తం మీద సినిమా కంప్లీట్ చేశారు. ఓకే. అది 5-6 కోట్లలో అవుద్ది అనుకున్న సినిమా దాని డబుల్ అయింది, 10 కోట్లు అయింది, పైన అయింది, ఇంకా పైన అయింది, చెప్పకూడదు ఫిగర్, ఓ. అంత పెద్ద అయిందండి. ఆ, సినిమా మొన్న రిలీజ్ అయింది. డిజాస్టర్ ఫ్లాప్ అండి. అయ్యో. ఎంత డిజాస్టర్ ఫ్లాప్ అంటే, ఆడెవడో కామెంట్ పెట్టాడు, మీలాంటి ఛానల్ ఒక రివ్యూ ఒకటి పెట్టాడు, ఏమంటే 0.75/5 అంటే 1 కోటి కూడా 1 కోటి కూడా అంటే 0.75 ఇచ్చాడు. వామ్మో. ఏమంటే రేటింగ్. రేటింగ్ అండి ఇచ్చి పైగా కింద కామెంట్ చేశాడు, మీకు ఎవరి మీదైనా పగుంటే ఇంటికి గెస్ట్గా భోజనానికి పిలిచి ఓటీటీలో ఈ సినిమా చూపించండి, మీ పగ తీరిపోద్ది అని పెట్టాడు. ఇది వాట్సాప్లో మీకు పంపిస్తాను, మీరు దాంట్లో స్క్రోలింగ్ కూడా చేయండి కావచ్చు అండి. చాలా అంటే ఎంత బాధ అనిపించుంటుంది సార్, ఎంత కష్టపడి మూవీ తీసిన ఆ వాళ్ళకి. సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఏ అదే ఎవరోనండి, ఇంకా మనకి కామెంట్ చేయడం కానీ వాళ్ళ సొమ్మంతా వాష్ అవుట్. ఏ నిర్మాత ఎందాక అడిగారుగా, నిర్మాతకి ఏంటి అలా ఏంటని. ఒక నిర్మాత డబ్బు పెట్టేవాడు ఈజ్ ఎ కెప్టెన్ నా ఉద్దేశంలో. డైరెక్టర్ కెప్టెన్ సెకండ్ టైం, ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే నిర్మాత. నిర్మాత అనేవాడు డబ్బు పెడుతున్నాడు కాబట్టి ఆడి కెప్టెన్. మిమ్మల్ని బుక్ చేసుకున్నాడు, మీ పని మీ పారితోషికం మీ గొడవ మీరు చూసుకోవాలి. మీరు చెప్తే ఇట్ అవుద్దా అంటే, ఫ్లాప్ అయిన సినిమాలని హీరోలు కథలు నచ్చక ఫ్లాప్ అయినాయా? హీరోలు సినిమాలు కథ ఎన్ని సినిమాలు తీస్తున్నారుగా, ఎందుకు ఫ్లాప్ అవుతుంది మరి? అంటే నీకు నచ్చితే కథ ఇట్ అవుద్దా, నీకు నచ్చకపోతే ఫ్లాప్ అవుద్దా?
అది మీకు సంబంధం లేదు. నచ్చితే ఓన్లీ అతని అభిప్రాయం మాత్రమే ప్రేక్షకులకి నచ్చచ్చు కదా. అందువల్ల నిర్మాత అనేవాడు డబ్బు పెట్టేవాడు అతనికి కొన్ని ఎంతమంది ఎందుకు పెద్ద పాత్రలు సినిమా తీయలేకపోతున్నారన్న కారణం చెప్తున్నాను. అవునవును. ఎంత నిర్మాత అనేవాడు అన్ని ఆలోచించుకుని తను డబ్బు పెట్టి సినిమా తీస్తున్నాడు. నీకు కావాల్సిన డబ్బు, నీ డిమాండ్, నీ టైము అన్ని బట్టి దాన్ని బట్టి రెమ్యునేషన్ తీసుకోండి. డైరెక్టర్ అనేది రెమ్యునేషన్ తీసుకోండి, తప్పలేదు. అయినా మాడుకోవచ్చు. మీరు 10 కోట్లు అడిగారు, నేను 9 కోట్లు అడిగాను, ఇష్టమైంది 9 కోట్లు చేశారు, లేదా 10 కోట్లకి మేము ఇష్టమైంది మీకు ఇచ్చాము, మీరు చేయండి అంతే. మీకు కథలో ఇన్వాల్వ్ అవ్వటం, సలహాలు ఇవ్వటం, నిర్మాతలు పట్టించుకోపోవటం వలన సీనియర్ ప్రొడ్యూసర్లు ఎవరు కొత్తగా సినిమాలు తీయలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అది అందువల్ల ఇప్పుడు కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు ఎవరంటే, ఓవర్ ఇంటర్ఫియరెన్స్. కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు ఎవరంటే ఒక 10 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఆ ఎన్ఆర్ఐలు 10 మంది సినిమాలు తీస్తున్నారు. చూసుకోండి మీరు. మైత్రి మూవీస్ అని, 24 ఫ్రేమ్స్ అని, ఇలాంటి వాళ్ళందరూ ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి, ఎన్ఆర్ఐస్ అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళే, అమెరికాలో సెటిల్ అయ్యి డబ్బు సంపాదించి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు. వీళ్ళ వరకే పెద్ద సినిమాలు తీయగలుగుతున్నారు తప్ప ఇంకా మీరు పెద్ద సినిమాలు తీసే పెద్ద ప్రొడ్యూసర్ ఎవరు లేరు. ఇప్పుడు జరుగుతున్న 20 సినిమాలు జరుగుతున్నాయి పెద్దవి. ఆ 20 మంది కూడా సపోజ్ పీపుల్స్ మీడియా అతను ఎన్ఆర్ఐ, ఇలా వీళ్ళు తీస్తున్నారు తప్ప మిగతా ఎవరు తీయట్లేదు. మిగతా డబ్బు ఉండి అంటే సురేష్ మూవీస్ లాంటి వాళ్ళు కూడా పెద్ద ప్రొడక్షన్ కంపెనీ సురేష్ మూవీస్ అంటే, వాళ్ళు కూడా సినిమాలు తీయట్లా. ఎందుకు తీయట్లేదండి? ఈ అడ్జస్ట్మెంట్ అవ్వలేక. అలా ఇన్ని అడ్జస్ట్మెంట్లు చేయలేక ఇంకా ఎందుకు అనేసి ఆగిపోతున్నారు. మిగతా వాళ్ళందరూ సినిమాలు తీసి కొత్తగా వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. అందరూ కూడా ఇంచుమించుగా కష్టాల్లోనే నష్టాల్లోనే ఉన్నారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే నెక్స్ట్ పెద్ద సినిమా ఉంది, అది దాంట్లో కవర్ అయిపోద్ది అని ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళు కొన్ని హిట్లకు వచ్చారు, హిట్లు ఇచ్చినంత ఎక్కువగా ఫ్లాఫర్ కూడా ఇచ్చారు. అప్పుడు ఆ డబ్బు ఈ డబ్బుకి లెక్కెత్తే హిట్ వస్తేనేమో సపోజ్ 10 కోట్లు వచ్చిందనుకోండి, ఫ్లాప్ వస్తే 20 కోట్లు పోద్ది. అంటే ఒక ఫ్లాప్ 2 హిట్లతో సమానం. అంతే కదా. అలాగా దాని గురించి మనం పక్కన పెడదాం, పెద్దోళ్ళ గురించి మాట్లాడడం. కానీ చిన్న విషయంలోకి వస్తే కొత్తగా ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లం ఒకటి ఎదురైందండి. ఇప్పుడు మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకోలేం, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రివర్గంలో ఏర్పడింది అనుకోండి. సపోజ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరికి ఇస్తారు? వైద్యంలో అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. అంటే ఒక డాక్టర్స్ చేసిన వాడికి వైద్య ఆరోగ్యం అవగాహన ఉంటుంది కాబట్టి. అంతేగాని వ్యవసాయం చేసుకుని మంత్రి అయిన ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వకూడదు కదా. అలాగే సినిమాలు కూడా సినిమా పరిజ్ఞానం ఉన్న వాళ్ళకే సినిమా శాఖ మంత్రి ఇవ్వాలి. వాళ్ళకు కూడా సినిమా మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏదో ఆడియో విజువల్స్ అండ్ వీడియో డిజిటల్స్ అనేది కొత్తగా ADVD అని ఒక సిస్టమ్ పెట్టారు. దానివల్ల మేము మామూలుగా ఇంతకుముందు మా సెన్సార్ చేయడానికి 50,000 వచ్చేది. ఒక తెలుగు సినిమా సెన్సార్ చేయడానికి 50,000 వచ్చేది. ఇప్పుడు దాన్ని సుమారుగా 2 లక్షలు ఖర్చు అవుతుందండి. అప్పుడు చిన్న నిర్మాత అసలు సెన్సార్ కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో చిన్న నిర్మాత ఉన్నాడు. ఆర్థికంగా అతనికి ఇబ్బంది. అంటే ₹1 కోటి సినిమా తీసినప్పుడు 2 లక్షలు పెట్టాడంటే పెట్టగలడు. సినిమా అయ్యేటప్పటికి ఆ 2 లక్షలు కూడా లేని రోజులు ఉంటాయి. ఈ సినిమాకి ₹2 లక్షలు దీనికి ఖర్చు పెట్టి, పబ్లిసిటీ ఖర్చు పెట్టి, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చు పెట్టేసరికి వాళ్ళకి రక్తం దిగిపోతుందండి. కాబట్టి చిన్న సినిమాలకి ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్ పెట్టకుండా దానివల్ల ఏంటి ఉపయోగం? ఆడియో విజువల్స్ అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే చెవుడు గుడ్డి మోగా ఉన్న వాళ్ళకు కూడా సినిమా అర్థం అవ్వాలి అని ఒక సిస్టమ్ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అన్నీ బాగున్న వాళ్ళే సినిమాకి రావట్లేదు. ఇప్పుడు గుడ్డివాడు వచ్చి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే అతను కూడా అర్థం అవ్వాలని కొత్త సిస్టమ్ పెట్టారు. అదేంటంటే అతనికి ఒక యాప్ ఇస్తారంట, ఇదే మనం ఇస్తారంట ఒకటి ఇయర్ ఫోన్ లాంటిది. అది ఇస్తే అతను కూర్చుంటే థియేటర్లో అలా కళ్ళు కనపడవు కదా, కూర్చుంటే అక్కడ వచ్చి జరిగే విషయాలన్నీ అర్థం అవడం కోసం. అంటే మీరు ఇద్దరు మాడుకుంటున్నారు ఆయనకు అర్థం అవుతుంది. మరి మీరు ఎక్కడున్నారు, ఎలా వచ్చారు తెలియదు కదా. అందుకని అప్పుడే ఆ హీరోయిన్ కారు దిగి మెట్లు ఎక్కి ఇంట్లోకి వస్తుంది అన్న విషయం అక్కడ మనకి విజువల్ గా ఉంటది. కానీ వీళ్ళకి ఇతనికి వినపడాలంట. ఆ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీకి 1,20,000 1,30,000 కట్టించుకుంటున్నారు. ప్లస్ ఇదివరకు సెన్సార్ కి అప్లై చేస్తే 15 రోజుల ముందు అప్లై చేయాలి మనం. అంటే నేను జనవరి 15 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. జనవరి 1 తారీఖున అప్లై చేస్తే 15 రోజులు సినిమా చూసేవారు. ఇప్పుడు 1 మంత్ ముందు అప్లై చేసినా కూడా సెన్సార్ సినిమా చూడట్ల. కారణం ఏంటి? నెంబర్ ఆఫ్ సినిమాలు పెరిగిపోయినాయి. నెంబర్ ఆఫ్ సినిమాలు పెరిగిపోతే 2 ఆఫీసర్ని పెట్టి సినిమాలు చూపించాలి. అంతే ఒక ఆఫీసరే ఉండటం వల్ల, ఆయన లీవ్లో ఉండటం వల్ల ఈ సినిమాని వేరే చోట పంపించి, మద్రాసు పంపించి, బెంగళూరు పంపించి, దానివల్ల ప్రొడ్యూసర్కి చాలా నష్టం అవుతుంది. దాని గురించి తత్కాల్ అని ఒక సిస్టమ్ పెట్టారు. దానికి ₹1,00,000 కట్టాలి ఎక్స్ట్రా. ₹1,00,000 కడితే ఇప్పుడు మీరు అప్లై చేశాను అనుకోండి సినిమా 1 మంత్ బ్యాక్, నేను నిన్నగా మొన్న వచ్చి నేను అప్లై చేశాను అనుకోండి, నేను తత్కాలని పెడితే ₹1,00,000 ఎక్స్ట్రా కడితే మీ సినిమాని పక్కకి గంటి నా సినిమా చూస్తారు. మరి మీ సినిమా ఎప్పుడు చూస్తారు?
నెక్స్ట్ ఇంకోటి కూడా తత్కాలు పెడతారు, మళ్ళీ ఆడి సినిమా చూస్తారు, మీరు చూడరు. అలా కాకుండా ఇదివరకు మన జనరల్గా జరిగే సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్. మీరు ఎప్పుడు వచ్చారు? 15 తారీఖు వచ్చారు, మీకు డేట్ వేస్తారు ఇన్పుట్లో 15 తారీఖు అని. నేను 16 వచ్చా. ఎప్పుడు కూడా నా సినిమా మీ తర్వాత చూడాలి నాది ఖచ్చితంగా. నాకు ఆపరేషన్ ఉందనుకోండి, నేను వెళ్ళి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, మేడం మీ సినిమా ఇంకా టైం ఉంది కదా రిలీజ్కి, నేను అప్లై చేసుకున్నాను, మీకన్నా వెనకాలే అప్లై చేసుకున్నాను, కాబట్టి మీరు రిక్వెస్ట్ లెటర్ నాకు ఇస్తే నా ప్లేస్ మీకు ఇస్తాను, మీ ప్లేస్ నాకు ఇవ్వండి అని అప్లై చేసుకున్నారు. అప్పుడు మేము సెన్సార్ ఆఫీస్లో మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం, ఏమంటే మేడం గారు పర్మిషన్ ఇచ్చారు నాకు లెటరు, ఆవిడ నెక్స్ట్ సినిమా చూడండి, నా సినిమా ముందు చూడండి అంటే అని చూసేవారు. అది జరిగేది. ఇప్పుడు అది పోయి మిమ్మల్ని నన్ను మీరు అప్లికేషన్ అడిగేది కాదు, గవర్నమెంట్గా ₹1,00,000 కట్టేస్తే తత్కాలని చెప్పేసి అది చూస్తున్నారు. సో గవర్నమెంట్ పెట్టిన ఈ కొత్త రూల్స్ వల్ల కూడా చిన్న సినిమాలు చతికిల పడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇదివరకు సినిమా బాగున్నా బాగోపోయినా మినిమం రేటుకి ఒక శాటిలైట్ ఉండేది, బాగున్నా బాగోపోయినా మినిమం రేటుకి ఒక ఓటీటీ ఉండేది, అంటే మినిమం రేట్కి. తర్వాత బాగుంటే ఎక్కువ రేట్ ఉండేది. ఇప్పుడు మినిమం రేట్లే మ్యాక్సిమం రేట్లే, అసలు రేటే లేదు. నో శాటిలైట్, నో ఓటీటీ, నో యూట్యూబ్, నో డబ్బింగ్ రైట్స్, ఏమీ లేవు. ఓన్లీ థియేటర్కల్. ఓన్లీ థియేటర్కల్కి 100 కష్టాలు. ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే మినిమం 10 లక్షలు కావాలి చిన్న సినిమా కోసం. ఈ 10 లక్షలు ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ ప్రేక్షకుడు అవుతారని నమ్మకం లేదు. టీవీ పబ్లిసిటీ, పేపర్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, ట్రైన్లో పబ్లిసిటీ, బస్సులో పబ్లిసిటీ, ఇలా రకరకాల మాధ్యమాల్లో మనం పబ్లిసిటీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి చచ్చి చెడి కష్టపడి ఏదో ఓకే పాస్ అయ్యాం అనుకునే లోపు ఆ సినిమా రిలీజ్ మార్నింగ్ షోకి రివ్యూ వస్తుంది, చెత్తలా తీసే డైరెక్టర్ అని పట్టుకు తన్నాలని, ఆ నిర్మాతకి టేస్ట్ లేదని ఒకడు, హీరోకి ఏమో బుద్ధి లేదని ఒకడు, ఇన్ని దాటుకుంటూ పోవాలి. ఇన్ని కష్టాల మధ్య సినిమా తీసి ఏం బాగు తింటాం ఏమో తెలియట్లేదు. మరి మీరు ప్రభుత్వానికి అంటే ఈ ఇంటర్వ్యూ త్రూ ఏమన్నా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మీ ద్వారా రిక్వెస్ట్ చేశాము, రిఫ్లెక్ట్ అవుతాయేమో అంటే ఇప్పుడు సాక్షి టీవీ ఇంటర్వ్యూ చూసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఎవరు ఉన్నారా, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరన్నా చూస్తారా? చూడరు కదా. అట్లీస్ట్ మా బాధ చెప్పుకోవటానికి ఒక ప్లాట్ఫాము ఇది చూసి ఒకరైనా ఇద్దరైనా స్పందిస్తే, చిన్న సినిమా బతకం కోసం ఆలోచిస్తే జరుగుతుంది. మరి చిన్న సినిమా ఇలాగ నష్టాల పాలవుతున్నందుకు ఓటీటీ కూడా కారణం అంటారా? ఓటీటీ కారణం ఏంటంటే ఓటీటీ ఒక ఉపయోగం, ఓటీటీ వల్ల హెల్పే, అది హానికరం కాదు మనకి. ఎలాగంటే మనకి ఎదురుకు వచ్చే వనరులు 4 అనుకోండి, ఇప్పుడు 5 వనరులు తయారైనవి, ఇంకో ఇన్కమ్ సోర్స్ పెరిగింది మనకి, దానివల్ల ఓటీటీ వల్ల లాభమే మనకి. కానీ భవిష్యత్తులో ఇంకా అసలు థియేటర్లో రిలీజ్ కూడా చేయరు, ఇంకా డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేస్తారు. అలా జరుగుతాయండి ఇంకా. ఎందుకంటే థియేటర్లో ఇప్పుడు సపోజ్ నేను చూడుకునే ఇంట్లో అన్నా చూడండి రా బాబు అంటున్నారు. మొన్న తురుము కాలంలో ఒక సినిమా, నేను పేరు కూడా చెప్తున్నాను ఎందుకంటే తురుము కాలంలో సినిమా తీశారు ఒక అబ్బాయి, ఆసిఫ్ అని ప్రొడ్యూసర్, అతను నా ఫ్రెండ్. అతను ఆ సినిమా తీశాడు, 2.5 కోట్లు ఎంత ఖర్చు అయింది, సినిమా విజయవంతంగా ఫ్లాప్ అయింది, థియేటర్లో వెళ్ళిపోయింది, సినిమా ఆడలేదు, అతను 2.5 కోట్లు పోయింది. అతను ఏమన్నాడంటే, నా సినిమాని అట్లీస్ట్ డబ్బు పోయింది బాధలేదు, నేను కష్టపడి సినిమా తీశాను, జనం చూడలేదండి, జనం చూడాలని మార్గం ఏంటి అని రకరకాలుగా ఆలోచించి ఆహా అని ఒక ఓటీటీ యాప్కి సంప్రదించి వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసి ఆహాలో పెట్టాడు. ఆహా వాళ్ళు కొనలేదు ఆ సినిమా, ఏమీను ఆహాలో డబ్బు ఏం రాలేదు ఇతనికి. ఇతను దాంట్లో పెట్టి ప్రేక్షకులను చూడమని చెప్పి ఇతను మళ్ళీ లెటర్లు, రిక్వెస్ట్లు, మెసేజ్లు లేదా ఏమంటుంది అన్ని ప్రమోషన్ చేసుకుంటే జనం చూస్తున్నారని అతని ఉద్దేశం ఏంటంటే 10 లక్షల మంది ఇంప్రెషన్స్ వచ్చినాయంట. చూడటం వేరు, ఇంప్రెషన్స్ వేరు. ఇంప్రెషన్ అంటే ఏంటండి, నొక్కారు, చూశారు, ఒక 2 నిమిషాలు వెళ్ళేటప్పటికి ఫోన్ వస్తుంది అడిగి, ఎవరికి చూసేవాడికి లేదు, అక్కడ యాడ్ వస్తుంది, యాడ్ వచ్చిందంటే పక్కకి గెంటుతాడు. అది ఇంప్రెషన్, డబ్బు రాదు. అది 10 లక్షల మంది నొక్కారు దాన్ని. ఆ 10 లక్షల మందిలో ఒక మనిషి గంట సేపు చూస్తే 4 రూపీస్ వస్తుంది, గంట సేపు చూస్తే, అరగంట చూస్తే 2 రూపీస్ వస్తుంది. రూపీసే చూస్తే, అది కూడా చూడలేదు, చూడండి ఎవరు, ఎందుకంటే యాడ్ వస్తుంది మధ్యలో, యాడ్ వస్తే పక్కకి గెంటుతాడు సినిమా. ఇప్పుడు మనం కూడా ఓపిక చచ్చిపోయింది. ఇదివరకు మనం సాంగ్ వస్తే 3 నిమిషాల సాంగ్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు సాంగ్ వస్తే కట్ చేస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తున్నారు. అది అసలు సినిమాలో 3 నిమిషాలు సీనికి కట్ చేయడానికంటే 3 నిమిషాలు సాంగ్ ఎక్కువ ఖర్చు అవుద్ది. అయితే ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారాలంటారా? ఆనందం మారుతారు, మీరు మారాలి దాన్ని బట్టి. ఆల్రెడీ ఆడియన్స్ మీకు కావాల్సిన మీ స్టేషన్ మారాలి. వాళ్ళకి ఏ ఆడియన్స్ ఏ కోణంలో ఉన్నారో ఆలోచించి ఆ కోణంలో మనం వెళ్ళాలి అంతే. ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే, చిన్న సినిమా భవిష్యత్తులో ఇంకా 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 చచ్చిపోద్దండి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న సినిమా తీయడం రిస్కేనంటారా? 100% రిస్కే. అంటే తీద్దని అంటే నాకు హక్కు లేదు, నాకేమీ బాధ్యత లేదు, కానీ సమాజాన్ని ఉద్ధరించేంత బాధ్యత నాకు లేదు, కానీ తీస్తే వాసిపోద్ది అంతే ఎవరికైనా.
అయితే సార్ ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు తలపతి విజయ్ అనేది తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఒక ప్రభంజనం సృష్టించారు. ఆయన పెట్టిన టీవీకే పార్టీలో ఆయన నెగ్గి ఇప్పుడు సీఎం కాబోతున్నారు. ఇప్పుడు తమిళనాడులోనే కాదు దేశమంతా ఏమనుకుంటున్నారంటే విజయ్కి అండ్ ఎంజీఆర్కి మధ్య పోలికలు చూస్తున్నారు. సో ఆ కాలంలో ఆయన ఎలా అయితే నెగ్గారో ఇప్పుడు ఈయన అలాగే ఉన్నారు. అండ్ ఈయనతో పాటు త్రిష ట్రావెల్ చేస్తున్నారు అండ్ జయలలిత అటు సైడ్ ఉన్నారు. సో దాన్ని బట్టే కంపేర్ చేస్తున్నారంటారా? కాదండి, ఇప్పుడు సోషల్ మీడియా అనేది రకరకాలు పెడతాను. నేను నాకు పోస్ట్ వచ్చిందండి, సీఎం జయలలిత వెనకాల ఎంజీఆర్ ఫోటో, సీఎం త్రిష త్రిష వెనకాల విజయ్ ఫోటో. అలా ఏంటంటే ఇప్పుడు అప్పట్లో మీకు పన్నీర్ సెల్వన్ మీ సీఎం ఉన్నారు తెలుసా మీకు? జయలలిత నెగ్గినా పార్టీ నెగ్గినా ఆవిడ సీఎంగా ఉండకుండా పన్నీర్ సెల్వాన్ని సీఎంగా పెట్టారు తెలుసా మీకు? తెలుసండి. అలాగా పన్నీర్ సెల్వం సీఎం ఏంటి మరి? ఈవిడ నుంచి కూర్చోవచ్చు సీఎం సీట్లో. అవును, పార్టీ నడపడం కోసం ఆవిడ ఉండి పక్కన ఇతనికి సీఎం పదవి ఇచ్చారు పన్నీర్ సెల్వన్కి. ఓకే. అలా ఇప్పుడు విజయ్ రేపు 106 సీట్లు వచ్చినాయి, అతను ఇంకా ఫామ్ చేస్తానికి గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే అక్కడ అపోజిషన్ పార్టీలు ఇద్దరు కలిసి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా 106 అనేది హైయెస్ట్ ఫిగర్ కాబట్టి డిఫరెంట్గా వాళ్ళు ఫామ్ చేస్తారు. ఆ ఫామ్ చేస్తే త్రిషకి సీఎం ఇస్తారు, ఇతను పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఉంది. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మీరు అన్నారు ఎలా వస్తారని, విజయ్ ఎలా వచ్చారని. ఎన్టీ రామారావు గారు 11 నెలల్లో పార్టీ పెట్టి 292 సీట్లులో 201 సీట్లు గెలిచారు ఆయన ఆ రోజుల్లో. అంటే ఎంత 85% ఎంతో మెజార్టీతో గెలిచారు ఆ రోజుల్లో. అలాగే విజయ్ కూడా పార్టీ పెట్టి కొత్త అయినా నెగ్గారు. కంపారిజన్ ఏముంది? ఇప్పుడు ఈ కంపారిజన్ చేసేది గవర్నమెంట్ కాదు, ఏమి సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఈ సోషల్ మీడియా కదా. అంటే జంటను చూస్తున్నారా ఏంటి, లేకుంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ని చూస్తున్నారా? ఇప్పుడు అప్పుడు జయలలిత గారు పెళ్లి అవ్వలేదు, ఇప్పుడు త్రిష గారికి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా. అప్పుడు ఎంజీఆర్ గారు జయలలిత గారికి సపోర్ట్ అని అన్నారు, ఇప్పుడు విజయ్కి సపోర్ట్ అని అందరూ అంటున్నారు, ఏదో పెళ్లి చేసుకుంటారని కూడా అంటున్నారు. అంటే అవన్నీ సోషల్ మీడియాలో వచ్చే మాటలు, నిజమా అబద్ధం మనం మాట్లాడకూడదు. కానీ మొత్తానికి అక్కడ ఊరికే ఒక లేడీ ఒక ఎంజీఆర్ సినిమా హీరో, విజయ్ సినిమా హీరో. అలాగా ఆ కంపారిజన్లో చేశారు. అంటే 106 సీట్లు గెలిచిన వ్యక్తి ఎందుకు ఫామ్ చేయకూడదు అంటే ఫామ్ చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, డెఫినెట్గా అవకాశం ఉంది. మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఫస్ట్ అతను బీజేపీ వచ్చి మేము సపోర్ట్ చేస్తానంటే అతను బీజేపీకి నేను వ్యతిరేకం, ఆ పాలసీ విరుద్ధం అని చెప్పి అన్నారు. రేపు లాస్ట్ మినిట్లో బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, వీళ్ళకి చేతి ఇతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు కావాల్సి ఉంటే వాళ్ళలో ఎవరికో ఒక సీఎం ఇవ్వచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి, కానీ ఆయన సీఎం అడగలేదు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఆయనకి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ మొదలు పెట్టినప్పుడు ఒక్క సీట్ కూడా అంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పారిపోయారా? మళ్ళీ కష్టంతో పోరాడి నిజ విశ్వరూపం చూపించి అతను నిజాయితీతో డెఫినెట్గా ఈవేళ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఉప ముఖ్యమంత్రి అవటం వలన చంద్రబాబు నాయుడు గారికి ప్లస్, ఆ పార్టీ కూడా ప్లస్, కూటమి ప్రభుత్వం రావడం జనసేన కూడా ప్లస్ అయింది. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిపక్షాన్ని ఓడించడం తప్ప ఏ పాలసీలు వచ్చామని జస్ట్ ఇది సోషల్ మీడియాలో హైప్ మాత్రమే అంటారా? అంతే. ఏదంటే చూడండి, బుల్లెట్ దిగిందా లేదన్నట్టుగా ఇప్పుడు విజయ్ అన్న అతను అసలు నెగ్గరో ముందు మీకు ఏమంటారు దాన్ని బిఫోర్ గా చెప్పేది ఉంటది కదా, వాళ్ళందరూ ఏమన్నారు అసలు విజయ్కి దరిదాపుడు కనబడ్డా అన్నారు. మరి స్టాలిన్ లాంటి వ్యక్తి అన్నిసార్లు ఎమ్మెల్యే నెగ్గి అన్నిసార్లు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అసలు అతను ఓడిపోవడం ఏంటి? అది ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే జగన్కి మన ప్రభుత్వం కానీ లేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు గారు నాయుడు గారు నెగ్గారు కదా, ఓడిపోలేదుగా. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఓడిపోవడం అనేది నిజమా? అసలు ఇది ఇంపాసిబుల్. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే అంత వ్యతిరేకత ఉందా ఏంటి? అంత నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైనా ముందు సొంత ఇల్లు చక్క పెట్టుకుని బయటకు వస్తారు కదా, అంటే ముందు నియోజకవర్గాన్ని చూసుకుని వస్తారు. ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఉన్నారు, హిందూపురం నియోజకవర్గంలో 3 సార్లు హ్యాట్రిక్ అయినా, అంతమంది ఎన్టీ రామారావు కూడా అప్పుడు అక్కడి నుంచి చేశారు. అంటే ఒక సొంత నియోజకవర్గం అనేది కొంచెకోట్లా ఉంటుంది వాళ్ళకి, అక్కడ ఎవరు ఓడించలేరు ఎవరు. నేను అలాంటి చోట విజయ్ పార్టీ మనిషి అక్కడ మన స్టాలిన్ గారిని ఓడించడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, అంటే ఊహించిన విషయం. ఏ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఏ రాజకీయాలను కూడా ఇలాంటివి జరగలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా ముందు చూడాలి, త్రిష సీఎం అవుతుందా లేకుంటే డిప్యూటీ సీఎం అవుతుందా అనేది మనకి ఇంకా తెలియాల్సింది. అంటే నా అభిప్రాయం అడుగుతున్నారా నిజానికి అడుగుతున్నారా? నా అభిప్రాయం అయితే త్రిష సీఎం అవదండి. అవ్వదండి. ఊరికినే అక్కడ
జయలలిత గారి ఫోటో ఉంది, ఈ అమ్మాయి ఫోటో పెట్టి పక్కన స్టోరీలు చేస్తున్నారు తప్ప ఆ, జయలలిత గారికి బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉంది. అవును ఎక్స్పీరియన్స్ ఉంది. పార్టీ తరఫున తను చాలా ఆ, కష్టపడింది. చాలా కష్టపడి చాలా అవమానాలు పొంది ఆవిడ ఎక్కడా కారణం ఏంటనుకున్నారు. ఉమ్, ఆ రోజుని మీకు అసెంబ్లీలో ఎవరో చీర తగిలింది, లాగలేదు ఉమ్, కానీ చీర లాగారని ఉమ్, ఉమ్. ఇలాంటి నేను చాలా వచ్చినాయి కదా. అవునవును దానివల్ల ఆవిడ సినిమా సింపతి కూడా పెరిగింది. తీశారు. అవును సింపతి పెరిగింది. డెఫినెట్గా ఆవిడ పొలిటికల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఫెలో చాలా గొప్పగా చేసింది కాబట్టి ఆవిడ సీఎం అయింది. ఇప్పుడు ఉమ్, త్రిష నిన్నగాక మొన్న వచ్చి విజయ్ సపోర్ట్ చేసిన మాత్రాన్ని త్రిష సీఎం ఎందుకు అవుతుంది? సీఎం అసలు త్రిష ఎమ్మెల్యేగా నెగ్గిందా? లెక్కలేదు, కానీ ఎక్కడ చూసినా చర్చ ఇదే ఆ చర్చ సాగుతుంది. సరే మీరు చెప్పండి, అసలు ఎమ్మెల్యే నెగ్గండి సీఎం అవుతారా? అవరు అదే అంటే ఆయన 2 చోట్ల పోటీ చేశారు కదా అదే ఒక చోట విజయ్. విత్డ్రా చేసి మళ్ళీ నెగ్గించవచ్చు. అది జరగచ్చు, వేరే విషయం. ఇప్పుడు ఇమ్మీడియట్గా మాత్రం అవ్వదండి అలాగా. ఇమ్మీడియట్లీ అవ్వదు. ఇది ఊరికి జనంలో మరి ఉపకారం తప్పండి. ఎందుకు సార్ తమిళనాడు రాజకీయాల్లో కొంచెం స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు వాళ్ళకి ఓట్లేస్తారు, అంటే సినీ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు వాళ్ళు అంటే రాజకీయంగా వాళ్ళే బెస్ట్ అని ఎందుకు అనుకుంటారు? అంటే కాదండి, ఎక్కడైనా రెండు ఇన్ఫ్లుయెన్స్లు అండి. ఒకటి స్టారు, రెండు పొలిటికల్ కదా. ఉమ్, ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చేటికి మళ్ళీ పొలిటికల్లో స్టారే పెద్ద అవుతుంది. ఆ స్టార్ కూడా ఇమేజ్ ఉన్న స్టార్ ఉండాలి తప్ప ఎవరు మడితే వాళ్ళ నుంచి చాలామంది స్టార్స్ నుంచి ఎలక్షన్ల నుంచి ఓడిపోయిన చాలామంది ఉన్నారు. ఉమ్. ఇతనికి విజయ్ అన్న హీరో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ అక్కడ అక్కడ పెద్ద హీరో. అవునవును అతను ఇన్ఫ్లుయెన్స్ ఉన్న హీరో. అంటే ఇప్పుడు ఏ హీరోకైనా బ్యాక్గ్రౌండ్ ఎవరు? ప్రేక్షకులు కదండి. అవును. టికెట్లు రాలేదు, ఫ్యాన్సే కదా. ఉమ్, అందుకని అతను అక్కడ నుంచున్నాడు. అతను సక్సెస్ అయ్యాడు కదా ఫస్ట్ టైం ఇది. అందరూ ఉమ్. ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ లాగా అతను కూడా ఓడిపోతాడు ముందు, మళ్ళీ అతను నెక్స్ట్ కొంచెం టైం ఏమన్నా నెక్స్ట్ టైం ఏమో ఛాన్స్ ఉందేమో అనుకున్నారు. అనుకున్నారు, మాలాంటి అపర మేధావులు ఓట్లు కూడా ఏమన్నా చీలుస్తాడేమో అంతే అనుకున్నారు. అనుకున్నారు. ఉమ్, అందుకు ఓట్లు చేసేటప్పుడు పడతాడేమో అనుకున్నారు. ఉమ్. అసలు ఎక్కడ స్వీప్ చేసి పడేసాడు ఆయన. అవునవును అసలు ఊహించండి. ఎలక్షన్లో ఎవరు ఊహించని రిజల్ట్ చూపించిన గ్రేట్ పర్సన్ అతను. చాలా కాబట్టి డెఫినెట్గా అతను సీఎం అవుతాడు. అంటే అతను సీఎం చేయాలా వద్దా, లేకపోతే ఇంకా అక్కడ ఎవరైనా సీనియర్స్కి ఎవరికైనా అవకాశం ఇద్దామని ఆలోచిస్తారేమో తప్ప డెఫినెట్గా సీఎం చేస్తాడు. ఓకే, అయితే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు రాజకీయ పరంగా అండ్ సినిమాల పరంగా చాలా మంచిగా విశ్లేషణ చూపారు. అండ్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్గా సొల్యూషన్ ఎలా ఉండాలి అనేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ప్రభుత్వ పథకాలు కానీ ఈ మధ్యకాలం మీరు చిన్న సినిమాకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ విలువైన టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చివరి తుది మెరుపు ఏంటంటే మన జయలలిత గారి ఎక్స్పీరియన్స్, ఏజ్ ఉంది అక్కడ. త్రిష గారికి ఎక్స్పీరియన్స్, ఏజ్ రెండూ లేవు ఇక్కడ. లేదు. కాబట్టి ఆవిడ సీఎం అవడం అనేది 100% రాంగ్. దిస్ ఇస్ మై అనాలిసిస్. ఓకే. ఏమండి, విజయ్ గారు సీఎం అవుతారు. ఆ ఇద్దరు ప్రతిపక్షాలు ఇద్దరు కలిసినా కూడా 100 ఈయనకి వచ్చినాయి, ఆ రెండు కలిపి 126 వచ్చినాయి. అప్పుడు కూడా 18 ఫిగర్ తేడా ఉంది. అవును. ఈ 18 మందిని విజయ్ కొంటమా, లేకపోతే ఈ 18 మంది విజయ్ దాంట్లో జంప్ అవటమా, ఏదో ఒకటి జరుగుద్దని నా అనాలిసిస్. ఓకే, అంతేకాని త్రిషకు మంత్రి పదవి కూడా రాదా? మీరు తలుచుకుంటే ఆయన ఏమన్నాడు, కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే ఇచ్చాడు, ఇంట్లో పనిచేసే మనిషికి ఏదో ఎమ్మెల్యే ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఎక్కడో. అలాగే ఏదైనా జరగచ్చేమో తప్ప వాళ్ళకే ఇచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు అనుకుని ఇస్తారేమో తప్ప మామూలుగా ఇవ్వతే ఇవ్వరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఎమ్మెల్యే కాదు. అంటే అన్ని కావాలంటే చేయొచ్చు. రాజ్యాంగంలో కూడా బోల్డ్ మొక్కలు ఉంటాయి. ఏంటిది, ఎమ్మెల్సీలు ఇచ్చేయచ్చు, మేము నచ్చిన వాళ్ళకేమో మళ్ళీ పోటీ చేయించవచ్చు. అలా రకరకాలు ఉంటాయి కదా. అలా ఏదైనా జరగచ్చు. నా అభిప్రాయం అయితే మాత్రం త్రిష సినిమా యాక్టర్, మంచి అమ్మాయి, బాగుంది, అన్నీ కరెక్టే. అమ్మాయి ఎక్కడ బ్యాడ్ నేమ్స్ అలాంటివి లేవు. రెండోది ఏంటంటే ఈ విషయంలో విజయ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నారు. అది నిజం అబద్ధం కూడా తెలియకపోవచ్చు, చేసుకుని ఉండొచ్చు. అంటే ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చారు కాబట్టి ఒరిజినల్ వైఫ్కి జరిగేసి ఉండొచ్చు. ఇవన్నీ ఇంకా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏదేమైనా ఆ అమ్మాయి మాత్రం సీఎం కాదు. ఓకే, ఇది హెడ్లైన్స్. మీరు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ కార్యక్రమం కోసం ఇంకోసారి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.